యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే ఈ యొక్క కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం 6 గంటల నుండి యూట్యూబ్లో మరి దీవెనవాణి అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. డాక్టర్ లూక్ జీసస్ హీల్స్ అని మీరు ఎంటర్ అయితే ఆ భాగాన్ని మీరు చూడగలరు. చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నారు. మీ అవసరతల కొరకు 24 గంటలు ప్రార్థనా బృందం మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ రిక్వెస్ట్, పేరు, ఫోన్ నెంబరు మీరు పంపించినట్టయితే కంటిన్యూటీ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్లో మీరు ముఖాముఖిగా ప్రార్థనా రిక్వెస్ట్లు మాట్లాడవచ్చు. ప్రియరా గమనించండి. అంత మాత్రమే కాదు, ప్రార్థనా బృందం మనకు సంఘం కొరకు, సేవ కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ఎదురైన విపత్తుల కొరకు, మరి దీనస్థితిలో ఉన్నవారి కొరకు భారముతో ప్రార్థన జరుగుతుంది. అందువల్ల మరి మీరందరూ ప్రార్థనల వల్లే ఈ పరిచర్య ముందుకు వెళుతుంది. అందుని బట్టి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనలు, మీ సహకారం, మీ ప్రోత్సాహమునకు మేమెంతో ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన్ని మనం యొక్క ధ్యానాంశము ఏమి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ వాక్యాన్ని ప్రకటన గ్రంథం 22:12 వచనాన్ని చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే ఆయన రాకడ కొరకై చెప్పేటువంటి మరి ఒక వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆయన రాకడలో ప్రియులారా గమనించండి, ప్రతి నేత్రము ఆయన చూచును అని ఉన్నది, భూజనులు రొమ్ము కొట్టుకొందురు అని ఉన్నది. అందువల్ల ఆయన రాకడ ఎంత విలువైనది, లేకుంటే భయముతో కూడినది మనం వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన వస్తానని చెప్పాడు. అందువల్ల 1 పేతురు 4:7లో ఒక మాట ఉంది, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. యేసు ప్రభు మొదటగా వచ్చినప్పుడు ఆయన ఈ లోకమునకొచ్చి ఆయన చేసిన పని ఏమి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూలోకములో ఆయన తన యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు. వాక్య స్వరూపైన క్రీస్తు శరీరాకారముతో వచ్చి వాక్యాన్ని ప్రబోధించాడు. ఏది సత్యమో, ఏది జీవమో, ఏది మాన్యమో ప్రజానీకానికి అందించాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా పాపికి రక్షణ, విడుదల, క్షమాపణ అనుగ్రహించి పరలోకమునకు అర్హునిగా, యోగ్యునిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల ఆయన ఈ లోకమునకు వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తలుల కార్యాలు 20:28 మనం చూస్తాం. అందువల్ల తన సంఘాన్ని స్థాపించాడు. తన రక్తంలో కడగబడిన పరిశుద్ధులు
ఆ యొక్క సంఘములో వారిని అంగములుగా ఉంచినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందువల్ల ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఆయన చేసినటువంటి పని, పాపికి విమోచన కలిగించి తన యొక్క సువార్తను ప్రపంచానికి అందించినాడు, సంఘమును స్థాపించినాడు. మరి దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువలేవు, నిలువజాలవు అని ప్రకటించినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందువల్ల ప్రియారా, ఆయన వచ్చిన పని ముగించి వెళ్ళిపోయినాడు. అయితే ఇప్పుడు మనం వాక్యము చూస్తున్నాము ఏమి అని అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట ఉన్నది. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎందుకు అనంటే, అన్నిటి అంతము సమీపమైపోయింది. మన ప్రభువు త్వరగా వస్తున్నారు అని అంటే ఎందుకు వస్తున్నారు? ఏమిటి కారణం? ఆయన వస్తే మనము దాని కొరకు స్పందించాలి. మనం చేయాల్సిన పని ఏమున్నది? అందువల్ల ఆయన రాకడకు మనము ఈ యొక్క యాత్రలో మన ప్రయాణమునకు ఏమి సంబంధము అని మనము ఆలోచన చేసినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వస్తున్నాడు. మరి యేసు ప్రభు వచ్చేదానికి ముందు కొన్ని సూచనలు, ఆయన రాకడకు సూచనలు, కొన్ని పరిణామాలు మనం ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే, ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆయన యొక్క రాకడ గూర్చి, అనగా రెండవ రాకడ గూర్చి ఆయన శిష్యుడితో మాట్లాడినట్లుగా దైవవాక్యంలో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 24:5 మనం చూద్దాం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. నేనే క్రీస్తునని, క్రీస్తు కారు వారు, కానీ నేనే క్రీస్తునని యేసు ప్రభు వలె వాళ్ళు ఈ లోకంలోనికి వచ్చి అనేకులను మోసగించి, వారు ప్రభు యొక్క ప్రబోధం వేరు, వారి యొక్క ప్రబోధం వేరు. అనగా సంఘమును లేదా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను దారి మళ్లించటం, తప్పు త్రోవ పట్టించటం. అందువల్ల గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, గమనించండి. ఇంకే పేరు చెప్తే కుదరదని నేనే క్రీస్తును అని వచ్చి పలువురిని మోసగించి వారిని అసత్యములకు నడిపించే ప్రమాదము ఉన్నది అని మనం చూస్తున్నాం. ఎప్పుడు అనేక మంది ఈ విధంగా ఏర్పరచబడిన వారిని సహితము మోసగిస్తూ రాంగ్ డైరెక్షన్లో పెడుతూ సత్యానికి దూరం చేస్తున్నటువంటి సంభవాలు అనేకంగా చూస్తున్నాం. ఎందుకు అంటే ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. ప్రభువు రాకడ, ఆయన తిరిగి వచ్చే సమయము ఆసన్నమైపోయింది. కాబట్టి మరి సంఘాన్ని గలిబిలి చేసేటువంటి అపవాది తంత్రాలు, కుతంత్రాలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అందువల్ల అబద్ధ క్రీస్తులు సంఘాన్ని వారు మోసం చేస్తారు, సంఘాన్ని మరి రాంగ్ డైరెక్షన్ నడిపిస్తారని కూడా మన వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 24:11 వారి ఒక మాట ఉన్నది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువును మోసపరచెదరు. అబద్ధ క్రీస్తుల సంగతి మనం చూచాము. మోసగాలవారు, మోసగించేవారు, సంఘమును చెరిపేవారు, విశ్వాసాలను బలహీనపరిచేవారు. అయితే ఇప్పుడు అబద్ధ ప్రవక్తల సంగతి మనం చూస్తున్నాము. వారు ఏ విధముగా మరి ఈ యొక్క లోకములో వారు దేవునికి విరోధముగా చలామణి అవుతున్నారు. ఇర్మియా గ్రంథం 14:14 యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఆయన రాకడకు ముందు జరిగేటువంటి సంభవాలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు దైవవాక్యమును బట్టి ప్రభువే ఆ మాటలు ముందుగానే చెప్పారు. ఆ విధముగా దొంగ అపోస్తలులు కూడా మనం చూస్తున్నాం. 2 కొరింథీ 11:13-14 ఏలయనగా అట్టివారు
క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. నేనే క్రీస్తునని చెప్పేటువంటి పరిస్థితి చూచాము. ప్రభువు పంపకుండా వారే ప్రవక్తలు మేము ప్రవక్తలుగా ఉన్నాము అని అబద్ధ ప్రవక్తలను సంగతి మనం చూచాము. దొంగ అపోస్తుల సంగతి మనం చూచాము. ఈ లోకంలో మనం చూస్తాము, రకరకాలుగా వారు ఏవో పేర్లు పెట్టుకొని క్రీస్తు వలే ఉండడానికి ప్రయత్నం చేసి ఆ వేషాన్ని వేసుకునేటువంటి వారు ఉంటారు. వేషం వేసుకున్నంత మాత్రాన మరి యేసు ప్రభు అయిపోవు. అందువల్ల గమనించాలి ఏమి అని అంటే, మనము బహుజాగ్రత్తగా ఉండాలి. ఇది కడవరి గడియ. సాతానుడు ఏ విధముగా నిన్ను మోసం చేయకుండా, నిన్ను దారి మళ్లించకుండా, సత్యము నుండి నిన్ను దూరపరచకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యము ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అతను త్వరగా వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో దైవ గ్రంథంలో ఇంకొక మాట ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి భూకంపాలు ఎన్నో. దాన్ని బట్టి ప్రాణ నష్టం, పంట నష్టం, అలాగే రకరకాలు ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని ప్రజలు చూస్తున్నారు మనం ఈ భూకంపాలను బట్టి. ఈ సందర్భంలో కూడా ఒక మాట మనం చూద్దాము. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం నుండి 1-2 మాటలు చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రభు మాట్లాడుతాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటే ఎందుకు మనము జాగ్రత్త పడాలి ప్రియారా? ప్రభు వస్తున్నాడు కాబట్టి ఇగో రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాము, ఎన్నో అవకతవకలు మనం చూస్తున్నాము. అయితే మన యొక్క బాధ్యత ఏమి అని అంటే పరిశుద్ధమైన ప్రవర్తన. నువ్వు జారిపోకుండా, నువ్వు తప్పిపోకుండా, నీ విశ్వాసంలో నువ్వు బలహీనం కాకుండా, చీకట్లోనికి వెళ్ళిపోకుండా, బురదలో దిగిపోకుండా, ఆ అబద్ధికుని వెంబడించకుండా మనము జాగ్రత్త పడాలి. మన భక్తి ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుందో వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా అడుగు వేయాలి అని ప్రభు పేరట మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ సందర్భంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూసినప్పుడు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. 7వ వచనం, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారం గురించి మనం వినబోతున్నామని మనం విన్నాము. అందువల్ల యెరూషలేము మీద దాడి చేయటానికి ప్రపంచంలో అనేకమైన దేశాలు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే యెరూషలేమే వారి యొక్క టార్గెట్గా ఉన్నది. ప్రియులారా గమనించండి, అది దేవుని పట్టణం. అందువల్ల ప్రభువు వారి పక్షంగా ఉన్నాడు. అందువల్ల మరి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము మనం చూడబోతున్నాము ప్రియమైనటువంటి బిడ్డలారా. అందువల్ల చాలామంది న్యూక్లియర్ వెపన్స్ కూడా సిద్ధపరచుకొని మరి దాడి చేయటానికని సిద్ధముగా ఉన్నట్లుగా కూడా ఆయా విధాలుగా మనము పరిస్థితులు మనం చూసినప్పుడు
వార్తలు మనం వింటున్నప్పుడు మనం చూస్తున్నాము. రేపటి దినాన్ని మరి భయంకరమైనటువంటి సంభవాలు జరగబోతున్నాయి. ప్రియరా, 3వ ప్రపంచ యుద్ధం మరి సమీపముగా ఉన్నది. దాని కొరకు మరి అందరూ సన్నాహాలతో అందరూ ప్రయత్నాలు చేస్తూ మరి ఎవరి ప్రయత్నంలో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల యుద్ధాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వారు తలపడ్డానికి సిద్ధముగా ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాము. అందువల్ల యేసు ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమంటే నోవహు దినముల సంగతి అక్కడ చెప్పబడింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. నోవహు దినములో పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలు బలాత్కారముతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి ఒక మనం మాట చూచినప్పుడు లోతు దినాల కొరకు రాయబడి ఉన్నది. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. లోతు దేవదూతను తన ఇంటిలో చేర్చుకున్నప్పుడు ఆ లోతు ఇంటికి చిన్న ప్రాయము గలవారు, బహువృద్ధులు, ప్రజలందరూ రకరకాలుగా ఆయా వయసులో ఉన్నవారు అందరూ వచ్చేసారు. వచ్చి మరి నీ ఇంటికి వచ్చిన వారిని మరి బయటికి పంపించు, బయటికి తీసిరా అని వారు ఆ లోతును డిమాండ్ చేసినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తున్నాము. అంటే దాని అర్థం ఏమంటే వారు అంటే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కనిపెడితే వారు పాపము చేయటానికి వారు ఏమాత్రం వెనుక తీయరు. వారి ద్వారా పాపము జరిగించి వారు శరీర సంబంధమైనటువంటి మరి కోరికలను తీర్చుకునేటువంటి వారు బలహీనులు, కామతప్తులు అని మనకు అర్థమవుతుంది. ప్రియరా, గమనించండి, నేటి దినాల్లో ఒక విడ్డూరమైన సంఘటన మనం గుర్తిస్తున్నాం. ఏమంటే పురుషులతో పురుషులు వివాహం చేసుకునేటువంటి ఏర్పాటు జరుగుతున్నాయి. స్త్రీలతో స్త్రీలు వివాహం చేసుకునేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్ల మనం గుర్తించాలి ఏమంటే పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇది కడవరి గడియ కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ ముందు ఇలాంటి బలాత్కారంతో కూడిన, వినటానికి అసహ్యం, లేకుంటే వాటి గురించి ఆలోచన చేసినా కూడా ఎంతో హృదయానికి గాయం, అలాంటి పరిస్థితులు, సంభవాలు ప్రజలలో, సమాజంలో మనము చూడటం అనేది చాలా మరి భయంకరము అని మనం గుర్తిస్తున్నాం. అందువల్ల మత్తయి సువార్త 24:12 మాట రాయబడి ఉంది ఏంటంటే అక్రమము విస్తరించుట వల్ల అనేకులలో ప్రేమ చల్లారును. ఈ పరిస్థితులు చూసినప్పుడు ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి చెడుగు ప్రజలు చూసినప్పుడు హృదయాలు గాయమైపోయి అనేకులలో ప్రేమ చల్లారును అని అక్కడ ఒక లేఖనాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24:14 మనము ఆ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాము ఏమి అని అంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభు యొక్క రాకడ సంగతి మనం మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అన్నాడు. అయితే ప్రభువు ఈ లోకానికి వచ్చి పాపి అయిన మానవుడు రక్షణ కొరకు ఏది అవసరమో అది ఆయన తన శిలువ మరణ పునరుద్ధానమును బట్టి జరిగించి వెళ్ళిపోయారు. అనగా రక్షణ రెడీమేడ్ చేశారు. అయితే మరి పాపి అయిన మానవుడు
పాపక్షమాపణ పొందకుండా యాత్ర ముగించి వెళ్ళిపోతే ఆరని అగ్నికి వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు ప్రేమ గలవాడు కాబట్టి, దయగలవాడు కాబట్టి, కృపగలవాడు కాబట్టి, మనకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, పరలోకం వెళ్ళటానికి ఆ ధన్యత లేకపోయినా ప్రభువు కనికరించి మన కొరకు దిగివచ్చి మరి మనం రక్షణ పొందేటువంటి ఏర్పాటు అంతా కూడా సిలువలో తన బలియాగమై త్యాగమై ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు. అయితే ఆ శుభవార్త ప్రపంచమంతటికీ చాటింపాలి. అదే సువార్త. అందుకొరకు ప్రభువు ఆ భారాన్ని శిష్యుల మీద పెట్టాడు. వెల్లుడి, ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు వారిని ప్రబోధించి, వారిని దీవించి, వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాము. కారణం ఏమంటే ప్రియారు, ఇప్పుడు ఇంత విరివిగా సువార్త టీవీ ద్వారా, లేకుంటే రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సభల ద్వారా జరుగుతుంది అని అంటే ఆ యొక్క ధన్యకరమైన రక్షణ వార్త ప్రపంచమంతటికీ వినబడాలి అని రాకముందు. ఎందుకు అనంటే ఎవరు నాకు సువార్త వినబడలేదు అని ఎవరి వల్ల వినబడకూడదు. ఎందుకు అంటే అది ఉచితం. ఆ భాగ్యం ఉచితం, ఆ రక్షణ ఉచితం. ఎవరికైనా త్రాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, తిట్టుబోతు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, నరహంతకుడు, మాంత్రికుడు, ఎవరైనా విగ్రహారాధకుడు కానీ ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి, నీ రక్తంతో నన్ను కడిగి ప్రభువా నీ యొక్క రాజ్యంలో ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, విరిగి నెరిగిన హృదయంతో అడిగితే ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తారు. అది ఉచితం. అందువల్ల ఉచితముగా అందింపబడినటువంటి ఆ భాగ్యము అందరికీ ఉచితముగా ప్రకటించాలి. అందుకొరకే నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు. అందువల్ల మనం రక్షణ పొందేలే సరిపోయిందని అనుకుంటే కాదు. ఈ యొక్క శుభవార్త సకల జనులకు ప్రకటింపబడవలను, ప్రతి వ్యక్తికి తెలియపరచబడవలను. అప్పుడే అంతం వస్తుంది అని మాట ఉన్నది. అందువల్ల మనము అర్థం చేసుకుంటున్నాము ఏమంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు ఒక హెచ్చరిక మాట చెప్తున్నారు అని అంటే నిన్ను మేలుకొలుపుతున్నారు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క శుభవార్తను అందించే కార్యక్రమంలో నువ్వు చాలా త్వరపడాలి. నీ వంతుగా నీవు ఏమి చేయాలో అది చెయ్యాలి. ఎలా ప్రకటించాలో అలా ప్రకటించాలి. ఎలా ప్రభువు కొరకు వాడబడాలో అలా వాడబడాలి అనేటువంటి ఒక హెచ్చరిక మాటను ప్రభు తన రాకక ముందు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆయన వస్తున్నాడు కాబట్టి ప్రియరా, మనం ఏమి చెయ్యాలో ఆ పని ప్రభు కొరకు మనం చేయాలి. అతను ఏమి అప్పగించాడో ఆ అప్పగించిన పని 100 పాళ్ళు మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఉచితముగా మనం పొందుకున్నాం రక్షణ, ఉచితముగానే అందరికీ అందించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24:9 ఒక మాట ఉంది, చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నామో ప్రియులారా, యేసు ప్రభుని గురించి మనం మాట్లాడితే ఎంత కష్టమో, ఎంత ఆటంకమో సువార్త ప్రకటించడానికి, సత్యాన్ని ఇతరులతో మాట్లాడడానికి. మానవుడు ఏ విధముగా మరి అగ్ని తప్పించుకొని వైకుంఠంలో లేదా జీవంలో ప్రవేశించడానికి ఏ విధముగా అది సాధ్యం, ఏ విధముగా ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుకోగలమో అని ప్రభు చెప్పినటువంటి ఆ మాటను, సువార్తను, ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలకు అందించడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటే కొంతమందికి అది పొరపాటుగా వారు గ్రహించి అర్థం చేసుకొని ఆ చులకనగా దాన్ని తీసుకొని దానికి అభ్యంతరాలు కలిగించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒక మాట ఏమి అంటే అపోస్తల కార్యాలు 4:18 ఒక మాట ఉంది, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరే. పేతురు, యోహాను వారు ప్రభుని గూర్చి చెప్తూ ఉంటే కొంతమంది పెద్దలు, శాస్త్రులు, అధికారులు పేతురు, యోహాను అనే వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అది వారికి కష్టమనిపించింది. వారు
చాలా ఖండితముగా చెప్తున్నారు. ఈ నామమును బట్టి మీరు బోధింపకూడదు, ఈ నామమును బట్టి మీరు మాట్లాడకూడదు. ప్రియరా, వారు ఆ మాటకు వారు ఎలా స్పందించారంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందువల్ల ప్రియరా గమనించండి, ప్రభు త్వరగా వస్తున్నాడు అని అంటే ఆయన రాకడ ముందు ఇలాంటి సంభవాలు, సత్యమును అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. సువార్తకు ఆటంకం కలిగించేవారు అనేక మంది ఉన్నారు. ప్రియరా గమనించండి. అందువల్ల ప్రభు యొక్క నామమును బట్టి ద్వేషింపబడుట అది ఒక భాగ్యమే. ఎందుకు అని అంటే, యేసు ప్రభు వస్తున్నారు తన సంఘము కొరకు. ప్రియరా, ప్రభువు యొక్క రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన సంఘాన్ని ఆయనతో తీసుకువెళ్ళటానికి వస్తున్నారు. ప్రియరా, అయితే ఆ సంఘములో నీవు ఉండాలి అని అంటే ప్రభు వచ్చేటువంటి సమయానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అనగా రక్షణ లేకపోతే రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి. రక్షింపబడిన బిడ్డవైతే నువ్వు ప్రభు కొరకు సువార్తను ప్రకటిస్తూ, వాక్యాన్ని పఠిస్తూ, యేసు ప్రేమను ఇతరులకు అందిస్తూ, ఒక సాక్షిగా అనేకులను ప్రభు దగ్గరికి మళ్ళిస్తూ, ప్రభు కొరకు ఏ విధముగా నీవు పరిగెత్తగలవు, ప్రభు కొరకు ఏ విధముగా నీవు సువార్తను అందించగలవు, ప్రభు కొరకు ఎలా వాడబడగలవో ఆ విధముగా నువ్వు సిద్ధపడి నీవు ప్రభు యొక్క రాకడ కొరకు నీవు నిలబడినప్పుడు ప్రియరా గొప్ప ధన్యత చూస్తావు. లూకాసు వార్త 21 అధ్యాయం 34-35 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి విరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఐహిక విచారాలు బట్టి కానీ దేని బట్టి అయినా సరే మనము ప్రియరా అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు, బలహీనంగా ఉండడానికి వీల్లేదు. కానీ మనం అనుకొనని గడియలో అతను వచ్చును కాబట్టి మనం సిద్ధముగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రియరా, ఆయన ఇచ్చే బహుమానాలు అందుకోవాలి. ఆయన పెండ్లి విందులో ఉండాలి. ప్రభుతో కూడా మరి ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో ఉండాలి. ప్రభుతో కూడా యుగ యుగాలు ఉండాలి. ప్రభుతో కూడా ఆ ఆనంద రాజ్యంలో మనము ఆనందాన్ని అనుభవిస్తూ, ప్రభుతో మరి ప్రభును గణపరుస్తూ, ప్రభును స్తుతిస్తూ, పరిశుద్ధులతో ఆ భాగ్యాన్ని మనం అందుకోవాలి. ప్రియరా గమనించండి. అందువల్ల ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున. ప్రభు కొరకు నువ్వు ఏ క్రియలు చేస్తావో, ఏ పని చేస్తావో, ఎలా ప్రయాసపడతావో, ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. భల నమ్మకమైన దాసురాని ప్రశంసలు అందుకొని ప్రభు యొక్క ఆకృపణ పొందుకొని ప్రభు రాజ్యములో యుగ యుగంలో ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం అందు ప్రభువ నీ యొక్క కృపను బట్టి నా తండ్రి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాటను బట్టి ప్రభు కొన్ని హెచ్చరిక మాటలు మేము తండ్రి ధ్యానం చేసుకునేటని కృపిచ్చారు. స్తోత్రాలు. మీరు వస్తున్నారు కాబట్టి మేము ఎలా సిద్ధపడాలో మమ్మల్ని సిద్ధపరిచి ఆ విధంగా ప్రభువ మీ యొక్క రాకడలో మేము ఎత్తబడ్డానికి మా తండ్రి వధువు సంఘంలో ఉండడానికి కృప చూపమని వేడుకుంటూ ప్రభు అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి అద్భుత రీతిలో స్వస్థపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడిచేన దీనబిడ్డలకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.